వుడ్ అనేది మనకి చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ కన్ఫ్యూజన్ ని మొత్తం క్లియర్ చేస్తూ మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ వుడ్ లవ్ టు బట్ అంటే మీనింగ్ ఏంటంటే నాకు రావాలనే ఉంది కానీ, నాకు వెళ్ళాలనే ఉంది కానీ, ఓకే నాకు మాట్లాడాలనే ఉంది కానీ అంటే మనం చాలా పొలైట్ గా చెప్తున్నాం అన్నమాట ఆన్సర్ ని, డైరెక్ట్ గా చెప్పకుండా. చూద్దాం మరి కన్వర్సేషన్స్ లో ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు అని. ఈ క్లాస్ మీకు ఒక కన్వర్సేషన్ ఫార్మాట్ లో యూజ్ అవుతుంది, కన్వర్సేషన్ ప్యాటర్న్ లో ఉంటుంది. ఏ అండ్ బి మీరు మీ ఫ్రెండ్ తో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్ తో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ టుమారో అంటే రేపు నువ్వు పార్టీకి వస్తున్నావా. రేపు అంటున్నాం, మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ఉంది అని కన్ఫ్యూజ్ కావద్దు. విల్ యూ కమ్ టు ద పార్టీ టుమారో అంటేనేమో రేపు నువ్వు పార్టీకి వస్తావా అని అర్థం వస్తుంది. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ టుమారో అంటే రేపు నువ్వు పార్టీకి వస్తున్నావా అనే మీనింగ్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇలా చెప్పినప్పుడు నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని డైరెక్ట్ గా రూడ్ గా చెప్పకుండా ఏ విధంగా చెప్పాలి, యూనో పొలైట్ ఎక్స్క్యూజ్ ఇవ్వాలి. ఎట్లా అంటే ఐ వుడ్ లవ్ టు అంటే నాకు రావాలనే ఉంది, రావడం నాకు చాలా ఇష్టం, బట్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. నాకు రావాలనే ఉంది కానీ రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నా, ఇలా ఉంటుంది అనమాట. నో ఐ వాంట్ కమ్, నో ఐఎమ్ నాట్ కమింగ్ అని డైరెక్ట్ గా చెప్తే ఎట్లా ఉంటుంది, యూనో అది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. మనం ఏ విధంగా చెప్పాలి అంటే ఇట్లా పొలైట్ ఎక్స్క్యూజ్ ఇవ్వాలి. ఏంటి ఇక్కడ ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ టుమారో అంటే రేపు నువ్వు పార్టీకి వస్తున్నావా అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఐ వుడ్ లవ్ టు అంటే నాకు రావాలనే ఉంది, బట్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ నేను రేపు హైదరాబాద్ కి వెళ్తున్నా అని చెప్పడం. ఓకే, లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద సెకండ్ వన్. విల్ యూ డ్రాప్ మీ టు ద ఎయిర్పోర్ట్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ నువ్వు నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తావా. ఇది మీరు చాలా క్యాజువల్ లైఫ్ లో, డైలీ లైఫ్ లో చాలా సార్లు ఇది యూజ్ చేయొచ్చు. డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా ఏంటంటే విల్ యూ డ్రాప్ మీ టు ద బస్ స్టేషన్, విల్ యూ డ్రాప్ మీ టు ద రైల్వే స్టేషన్, లేదా విల్ యూ డ్రాప్ మీ టు ద ఆఫీస్, విల్ యూ డ్రాప్ మీ టు ద స్కూల్. ఇట్లా చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, విల్ యూ డ్రాప్ మీ టు ద ఎయిర్పోర్ట్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తావా. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పొద్దు డైరెక్ట్ గా. అప్పుడు ఏంటి, ఐ వుడ్ డ్రాప్ చేసేటోని చేయాలనే ఉంది, ఐ వుడ్ యూజ్ చేయొచ్చు, లేదా ఐ వుడ్ లవ్ టు కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ అప్ టు యువర్ కన్వీనియన్స్. ఓకే, ఇక్కడ ఐ వుడ్ లవ్ టు యూజ్ చేయొచ్చు, లేదా ఐ వుడ్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటి, ఐ వుడ్ బట్ నెక్స్ట్ వీక్ ఐ విల్ బి బిజీ ఇన్ ఎ మీటింగ్. నెక్స్ట్ వీక్ నేను మీటింగ్ లో బిజీగా ఉంటాను, నాకు డ్రాప్ చేయాలనే ఉంది కానీ నెక్స్ట్ వీక్ నేను మీటింగ్ లో బిజీగా ఉంటాను. సో ఇది ఏంటి అంటే పొలైట్ వే ఆఫ్ రిజెక్టింగ్ సంథింగ్ ఆర్ యూనో సేయింగ్ నో. నో నో అనేది డైరెక్ట్ గా కాకుండా పొలైట్ గా చెప్పడం. అలాగే లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ డిన్నర్ విత్ మీ టునైట్. ఇక్కడ క్వశ్చన్ లోనే వుడ్ యూజ్ చేస్తున్నాం. మనకు తెలుసు ఏంటి అంటే చాలా పొలైట్ గా మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు వుడ్ ని యూజ్ చేస్తాం అనేది కూడా మనకు తెలుసు, రైట్. ఇక్కడ ఏంటి, వుడ్ యూ లైక్ టు హ్యావ్ డిన్నర్ టునైట్ విత్ మీ. ఈ నైట్ డిన్నర్ నాతో డిన్నర్ చేయడం మీకు ఇష్టమేనా, చేస్తావా, డిన్నర్ కి వస్తావా అని అడిగే ఒక ప్రాసెస్ లో మనం ఇది చెప్తాం. ఓకే, వుడ్ యూ లైక్ టు హ్యావ్ డిన్నర్ విత్ మీ టునైట్ అంటే ఈ నైట్ కి నాతో డిన్నర్ కి వస్తావా, డిన్నర్ చేస్తావా అని అడుగుతున్నాం. ఓకే, అఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు. అఫ్ కోర్స్ అంటే అవుననుకో అనే మీనింగ్ లో కాంటెక్స్ట్ లో చెప్తాము. అఫ్ కోర్స్ అంటే ఏంటి అంటే అవుననుకో. అఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు నాకు రావాలని ఉంది, బట్ ఐ మైట్ బి హ్యావింగ్ సమ్ వర్క్ నాకు కొంచెం పని ఉంటుండొచ్చు టునైట్. ఈ విధంగా మనం పొలైట్ ఎక్స్క్యూజెస్ చెప్తాం. ఇక్కడ ఏంటి, అఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు నాకు రావాలనే ఉంది, బట్ టునైట్ ఐ మైట్ బి హ్యావింగ్ సమ్ వర్క్ నాకు కొంచెం పని ఉంటుండొచ్చు అని చెప్తున్నాం అనమాట. సో ఎప్పుడు కూడా డైరెక్ట్ గా నో చెప్పొద్దు, డైరెక్ట్ గా రూడ్ గా మాట్లాడకుండా మనకేంటి అంటే పొలైట్ వే ఆఫ్ స్పీకింగ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇట్ మ్యాటర్స్ మోస్ట్ అన్నమాట. ఖచ్చితంగా చాలా పొలైట్ గా ఉండాలి.